గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కాదేది కాలుష్యానికి అనర్హం అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్హెల్దీ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. ఎయిర్ పొల్యూషన్ అనేది మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్రెయిన్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల బాడీ ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, బట్ డైరెక్ట్ లింక్ ఏముంటుంది సార్? ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అసలు ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనేది పొల్యూషన్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది అన్నిటికంటే ప్రమాదం. రైట్. గాలి కానీ, తాగే నీరు కానీ, ఏదైతే మనం తీసుకున్న కూరగాయలు అవన్నీ ఇచ్చేటువంటి భూమి కానీ, సాయిల్ పొల్యూషన్. ఒక పక్క నుంచి ధ్వని, నాయిస్ పొల్యూషన్, లైట్ నుంచి వచ్చేది, వేడి టైంలో ఇది థర్మల్, రేడియో యాక్టివ్ అని ఇలాగ ఇన్ని రకాల పొల్యూషన్స్ ఉన్నాయి. పొల్యూషన్ అంటే వాతావరణానికి వాళ్ళ కోవలో పొల్యూషన్ చేయడం. రైట్. దానిని అందులో అన్నిటికంటే ముఖ్యంగా ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్తో ఇబ్బందులు ఏమిటంటే ఒక చిన్న మాట వస్తుంది, అల్ట్రా పార్టికల్స్ అని. ఓకే. అంటే ఇప్పుడు చిన్న ఉంటాయి అవి, అల్ట్రా పోర్ పార్టికల్స్, యూపీఎఫ్ అంటారు అవి. అంటే డైరెక్ట్గా ఎక్కడైనా రక్తనాళాల లోపల వెళ్ళగల సామర్థ్యం ఉండదు. దానికి ఫిల్టర్ ఏమి ఉండదు, ఇంకా దాన్ని అసలు అడ్డుకునే శక్తి లేదు. దానివల్ల ఏమవుతుంది, లంగ్స్లోకి వెళ్తే వస్తుంది ప్రాబ్లం, ఊపిరి తీసుకోవడం చోకింగ్ అయిపోతుంది, మరి బ్రెయిన్లోకి వెళ్తే స్ట్రోక్ వస్తుంది, గుండెలోకి వెళ్ళినట్టయితే హార్ట్ అటాక్ వస్తుంది. సో మామూలుగా అందరికీ కాలుష్యం గురించి మాట్లాడేది అయితే అది లంగ్స్ మీద కానీ ఇది బ్రీతింగ్ ఇష్యూస్ కానీ చెప్తారు, లేకపోతే హార్ట్ అటాక్ కానీ. కానీ అందరికి తెలియదు ఇంకేమిటంటే బ్రెయిన్ మీద కూడా దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అదే కాకుండా ఈ కాలుష్యంలో ఒక్క ఈ యూపీఎఫ్ అల్ట్రా పార్టికల్ ఫిల్టర్గా కాకుండా ఇంకా మిగతా ఉన్నాయి. ఇది నైట్రస్ ఆక్సైడ్ అని ఒకటి ఉంది, సల్ఫర్ డైఆక్సైడ్ అని ఉంది, కార్బన్ మోనాక్సైడ్ అన్నిటికంటే ప్రమాదం. కార్బన్ మోనాక్సైడ్ ఎలాంటిదంటే తక్కువ మోతాదులో కూడా రక్తాన్ని తయారు చేసే ఎర్ర రక్త కణాలు ఉంటాయి, ఆర్బీసీ, వాటిని మామూలుగా ఆక్సిజన్ తాలూకా సరఫరా దాని ద్వారా జరుగుతుంది, దానికి కుదేలైపోతుంది. అందువల్ల అసలు చోకింగ్ అయిపోతుంది మనుషులకి. అట్లా ఒక్కొక్కటి కలిపి అన్ని కలిపి దాడి చేస్తే అసలు శీతకాలంలో ఎందుకు డాక్టర్ గారు ఈ ఇబ్బంది వస్తుంది మీరు అడగవచ్చు. శీతకాలంలో ఎందుకంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అదే కాకుండా ఈ ఇవన్నీ కూడా కాలుష్యం అనేది మామూలుగా ఇంధనాలు కానీ ఇవన్నీ రకరకాల కాలుష్యం వల్ల దట్ట పొగలాగా అయిపోతుంది, పొర. దానివల్ల ఏమిటంటే ఇవన్నీ కూడా భూమికి దగ్గరలో ఉండిపోతాయి, గాలిలోకి వెళ్ళవు. దానివల్లే కాలుష్యం ఎక్కువ. అదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తే మీరు కాలుష్యాల్లో రకాలు ఏమిటి, ఏది మనం వస్తున్న ఇంధనాలు, ఎన్ని కార్లు అండి హైదరాబాద్లో. అసలు ఎవరో చెప్పినట్టుగానేట హైదరాబాద్లో రోడ్లు కొన్ని లిమిటెడ్ వాహనాల కోసం ఆపాదిస్తే ఏమాత్రం ఎక్స్పాండ్ చేసినా ఎన్ని వెహికల్ పెరిగిపోయినాయి. మోటార్ సైకిల్ కానీ ప్రతి ఇంటికి 2 కార్లు 3 కార్లు యావరేజ్ తీసుకోండి. ఎంత డీజిల్ అయినా ఎంత ఇదైనా పెట్రోల్ అక్కడ కాదు, అక్కడ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ నగరంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, జేడిమెట్ల లేకపోతే ఇవన్నీ ఉలారం, ఆ ప్రాంతాల్లో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, దాని నుంచి వచ్చినటువంటి కాలుష్యం. కన్స్ట్రక్షన్ అండి మెయిన్గా హైదరాబాద్లో. మీరు కోకాపేట వెళ్ళండి, గచ్చిబౌలి వెళ్ళండి, నల్లగండ, లేకపోతే ఏదన్నా కానీ నార్సింగి, కన్స్ట్రక్షన్ కంటిన్యూ నడుస్తుంది. అవును, కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చేది ఏంటి, ఆ సిమెంటు, దాని తాలూకు పొగలు, ఇవన్నీ మేలు సమ్మితమే ఈ కాలుష్యానికి కారణం. అసలు మీరు లిస్ట్ చెప్తుంటే ఇన్ని ఉన్నాయని అనిపిస్తుంది. అవును, మరి ఎందుకంటే ఇప్పుడు ఏది కూడా ఇబ్బంది ఇంత కలిగిస్తుందని అనుకుంది కాదు, కానీ ఇవన్నీ కలిపి చేసినట్టు దానిలో వచ్చేటువంటి ప్రమాదం ఇంత అంత కాదు. ఇప్పుడు బ్రెయిన్ మీద అనుకోండి ఎంత ప్రమాదం అంటే, దానికంటే ముందు మీరు ఇందాక ఏక్యూ అన్నమాట ఉన్నారు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. నార్మల్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఏం చెప్పారంటే 60 ఉండాలి దాని సంఖ్య. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మీరు ఎక్కడెక్కడ తీసుకోండి, అసలు మీరు ఏది చాలా పాష్ ఏరియా అంటాం. ఇప్పుడు కోకాపేట, ఒకప్పుడు సోమాజిగూడ ఎక్కడైతే రాజ్భవన్, ఇప్పుడు రాజ్ నివాస్ అయింది, లోక్ భవన్. సో అలాంటివి దగ్గర మంచి ఏరియా అని, అక్కడ అసలు గత 2 వారాలుగా పొల్యూషన్ కానీ మీరు వింటే అసలు తల పగిలిపోయినంత పొల్యూషన్ ఉంది. అంటే ఎంతవరకు అంటే ఏక్యూఐ
130, 140కి వెళ్ళిపోయింది. బా, ఓకే. సరే ఓల్డ్ సిటీలో ఏదైతే ఉండే జూ పార్క్ కానీ లేకపోతే సనత్ నగర్ కానీ కొంపలే కానీ ఇవన్నీ ఇలా కొత్త కొత్త ప్రాంతాలు వస్తున్నాయి. అదే కాకుండా 2 మాటలు ఇంకున్నాయి, PM 2.5, PM 10 అని. ఓకే. PM అంటే పార్టిక్యులేట్ మ్యాటర్, అంటే చిన్న చిన్న ఏవైతే మనం చిన్న కణాలు లాంటివి ఎంత శాతం ఉంది అని. ఓకే. అక్కడ కూడా కొన్ని ఉన్నాయి స్టాటిస్టిక్స్. ఏంటిది, PM 2.5 అయితే 5 ఉండాలండి గాలిలో, PM 10 అయితే 15 ఉండాలి. ఇప్పుడు ఎంత ఉన్నా తెలిసిన మీరు నమ్ముతారా? ఇక్కడ సనత్ నగర్లో చెప్తున్నారు 150 PM 2.5. అంటే ఎంత కాలుష్యం జరుగుతుంది వినండి. అదే కాకుండా ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాకుండా కొత్త ప్రాంతాలు యాడ్ అవుతున్నాయి. మొన్నటి వరకు ఎక్కడో జూ పార్కులు అనుకున్నది మళ్ళీ సడన్ గా ఇప్పుడు కోకాపేటలో వచ్చింది. సమాజ్ కూడా ఇంతవరకు ఎప్పుడు వినలేదు. పెరిఫరీ ఊళ్ళు కోకాపేట అసలు చూస్తూ ఉంటే ఏదో మనం ఇవన్నీ ఆక్షన్స్ లో కూడా చూస్తుంటే కోట్లు భూములు కొంటున్నారు ఎక్స్పాన్షన్ లో. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, అక్కడ రకరకాల కారణాలు. మొత్తం మీద ఏమిటి, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ కాలుష్యానికి ఆనవాయి అయిపోతుంది. దీనివల్ల మరి ఏమిటి, ఊపిరితిత్తుల్లో ఉన్న గుండెలో అయితే సరే అందరికీ తెలుసు, మరి బ్రెయిన్లో ఏమిటి? ఇదే నేను న్యూరో సర్జన్గా చాలా విచారకరమైనది ఏంటంటే ఒక 2-3 ప్రక్రియలు ఉంటాయి బ్రెయిన్లో. న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటే ఏమిటి, మెదడు లోపల ఒక రకమైన వాపు రావడం. మరి దానివల్ల ఏమవుతుందండి, మామూలుగా టెంపరీ అయితే కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే అభిజ్ఞ, తెలివి, జ్ఞానం, జ్ఞాపక శక్తి, ఏదైనా ప్రాబ్లం సాల్వింగ్, మంచి చెడు విచక్షణ, మెంటల్ ఎబిలిటీ, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ అయితే. ఇదే కానీ కంటిన్యూస్ గా లాగా వస్తూనే ఉందనుకుంటే ఎక్స్పోజర్ పొల్యూషన్ కి, ఆల్జిమర్స్ డిజీజ్, పార్కిన్సన్స్ డిజీజ్, ఇలాంటి న్యూరో డీజనరేటివ్ డిజీజెస్ కూడా వస్తూ ఉంటాయి. ఒక విధానం ఇది. రెండోది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఒకటి ఉంది, ఒక మాట బ్రెయిన్లో చాలా ముఖ్యమైన భాగాలు. ఏమిటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే, మామూలుగా సృష్టికర్త ఇచ్చినటువంటి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్కి, అంటే ఏమిటంటే మంచి ఇబ్బందులు రాకుండా చూసేటువంటి డిఫెన్స్ ఫోర్సెస్ అన్నమాట. ఫ్రీ రాడికల్స్ అని శత్రువులకి ఆ బ్యాలెన్స్ కానీ ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, కణాలు నాశనం అయిపోతాయి బ్రెయిన్లో కణాలు. అక్కడ ఫ్రీ రాడికల్ సంఖ్య పెరిగి దాని తాలూకు పవర్ కానీ పెరిగితే యాంటీ ఆక్సిడెంట్ దాన్ని ఎదుర్కోలేదు. ఈ పొల్యూషన్ వల్ల జరుగుతుంది. దానివల్ల మెదడులో కణాలు చనిపోవడం, దానివల్ల ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. అదే కాకుండా మెదడు లోపల మైక్రోగ్లయా అని ఉంటాయి. అది ఒక ఇమ్యూన్ సిస్టమ్. అక్కడ మెదడు ఏదైనా ఇబ్బంది రాకుండా ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థ ఉండేటువంటి ఒక శక్తి ఉండే కణం, అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. దానివల్ల కూడా మెదడులో వాపు వస్తుంది. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఈ చిన్న ఏవైతే కణాలు ఉన్నాయో డైరెక్ట్ గా ముక్కు నుంచి, అసలు రక్తంలో కంటి అవ్వకుండా ముక్కు నుంచి వెళ్ళేటువంటి నరం, దాని పేరు స్మెల్ కోసం వాడే దాని పేరు ఆల్ఫాక్టివ్ నర్వ్ అంట. దాని నుంచి బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్, ట్రాన్స్లోకేషన్ అంటారు దాన్ని. ఇలాంటి ఇబ్బందులు. అదే కాకుండా చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే తల్లి గర్భంలో ఉన్నారు, దానికి అలాగే ఎక్స్పోజర్ అయినట్టయితే దానివల్ల బ్రెయిన్లో స్ట్రక్చర్ కానీ ఫంక్షన్ కానీ చూడడానికి కానీ దాని తాలూకు పనితనం కానీ నాశనం అయిపోతుంది. దానివల్ల మెదడు లోపల ఉండేటువంటి తెల్ల మెదడు, వైట్ మ్యాటర్ ఉంటుంది, దానిలో కొన్ని చుక్కలు మార్పులు లాగొచ్చి ఏదైతే హిప్పో క్యాంపస్ జ్ఞాపక శక్తికి, తెలివికి, లేకపోతే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని విచక్షణ దానికోసం వాడేటువంటి ఈ ఏరియాలు డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇన్ని ఇబ్బందులు చిన్నపిల్లలు కానీ డెవలప్మెంటల్ స్టేజ్లు ఇనీషియల్గా ఉండేటట్టయితే వాళ్ళలో చాలా ప్రాబ్లం వస్తుంది. లాంగ్ రన్లో కానీ ఉండేటట్టయితే అసలు బ్రెయిన్లో ఉండే కనెక్షన్సే డ్యామేజ్ అవుతున్నాయి. ఇదొక పక్కనట్టయితే ఈ మధ్యకాలం ఇంకొక న్యూస్, వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చేస్తుంది. వైటమిన్ డి ఏమిటి, మెదడుకు ప్రొటెక్షన్. అదే కాకుండా మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ద్రావకాలు ఉంటాయి. ఆ ద్రావకాల తయారీ కోసం మెదడు తాలూకా పనితనం సరఫరాగా సాఫీగా ఉండాలంటూ ఉండేటువంటిది. ఇలాంటి వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా కారణం. మనం ఏమనుకుంటామంటే ఎండలో ఉండేటట్టయితే మనకి వైటమిన్ డి పుష్కలంగా దొరుకుతుంది, అంతే కదా అందరూ అనుకునేది. కానీ ఈ వింటర్లో పర్టికులర్ పొల్యూషన్ టైంలో ఏం జరుగుతుంది, ఈ అల్ట్రావైలెట్ సూర్యకిరణాల నుంచి వచ్చేదాన్ని అల్ట్రావైలెట్ రేస్ అంటారు. ఏదైతే మన శరీరానికి స్కిన్ తాకితే వైటమిన్ డి తయారవుతుంది అని, ఈ రేస్ రాకుండా ఆపేస్తుంది పొల్యూషన్ వల్ల. అందువల్ల అసలు కిరణాలు తాకడం లేదు. అందువల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా చాలా ఎక్కువైపోయింది. ఎంతవరకు అంటే హైదరాబాదు ఇలాంటి పొల్యూషన్, అసలు భారతదేశంలో చూసుకుంటే భారతదేశం తాలూకా రాజధాని ఢిల్లీ నంబర్ 1.
తర్వాత చుట్టుపక్కల ఉన్న గాజియాబాదు, ఆ పక్కన ఉండేటువంటి లక్నో, మాది బీహార్కు వచ్చినట్టయితే పట్నా, ఇలాంటి ప్రాంతాలు ఆగ్రా, ఇవన్నీ పర్యాటక కేంద్రాలు కూడా. అక్కడ ఉన్నంత కాలుష్యం అసలు చాలా. ఇప్పుడు మెట్రోస్లో తీసుకున్నట్టయితే ఢిల్లీ, ముంబై, కలకటా తర్వాత హైదరాబాద్ 4వ స్థానం. సౌత్ ఇండియాలో మొదటిది నంబర్ 1. అంటే ఎంత ఎంత ఎక్కువ జరుగుతుందో, అంటే ఒక పక్కన ఆర్థిక ప్రగతి, మేము బెంగళూరుని దాటిపోతున్నాం అని సంతోషం ఒక పక్కన ఉన్నట్టయితే, ఇలాంటి ఇబ్బందులు రావడం వల్ల ఎంత తెలియకుండానే చిన్న స్లో పాయిజన్ లాగా ఎంత ప్రమాదం వస్తుందో అందరూ ఆలోచించాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అయితే లేదు. డెవలప్మెంట్ అంటే ఒక లాంగ్ రన్ లో చూస్తూ ఉంటే, ఇప్పుడు మీరు చేస్తున్నారండి ఫర్ ఎగ్జాంపుల్, ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే ఎన్ని చెట్లు కట్ అయిపోతున్నాయి, దానివల్ల గ్రీనరీ ఎంత, ఇవన్నిటి కూడా బాబు ఫిల్టర్ చేయడానికి మెకానిజం లేకుండా అయిపోయింది కదా. అందువల్ల మళ్ళీ ఏదైతే చిన్నప్పటి నుంచి మనం చెప్పుకునేటువంటి, ఇప్పుడు దానికి చర్యలు ఏమిటి, ఇంత పొల్యూషన్ రాకుండా డాక్టర్ గారు ఏం చేయొచ్చు అంటే, దానికి అందరి తాలూకు హితోతంగా ఒక ప్రయత్నం కావాలి. ఉదాహరణకి వెహికల్సే అనుకోండి, వెహికల్ దాన్ని నడిపించడం అనేది మీ హక్కు అండి, కాదనడానికి లేదు. అందులో మరి మీ భావితరం దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, కార్ పూలింగ్ కానీ, అసలు ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ వచ్చింది శాటిలైట్ టౌన్ అని. శాటిలైట్ టౌన్ అంటే ఏమిటి, మీరు తీసుకున్న ఇల్లు మీ ఆఫీసు దగ్గరలో నడిచి వెళ్ళే, లేకపోతే సైకిల్ మీద వెళ్ళేటువంటి దగ్గరలో. హైదరాబాద్ నగరం పొలిమేర వస్తున్నాయి. అలాంటివి చాలా సంతోషం. సింగపూర్ లో అలాగే ఫేమస్. అందువల్ల సింగపూర్ లో మీరు చూస్తే అందరూ వీటి మీద వెళ్తారు, సైకిల్ లేదా మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయ్యేసరికి ఒక్కొక్క వెహికల్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ తక్కువైపోతాయి. నడకలు వెళ్ళడం కానీ, సైక్లింగ్ కానీ చేసినట్టయితే ఇబ్బందులు తక్కువ కదా. రెండోది, ఏదన్నా కానీ ఎనర్జీ కన్జర్వేషన్ అంటే, ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నారు, లైట్ ఆఫీసాలండి, కరెంట్ తగ్గించండి, వాడకం తగ్గించండి. ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ఫ్యూమ్స్కి కొన్ని నిబంధనలు, ఇండస్ట్రీ కావాలి, భారతదేశం ప్రగతికి ఏదైతే 5 ట్రిలియన్లు 3 ట్రిలియన్లు కావాలని అందరూ కోరుకుంటున్నారో, ఎకానమీ అందరికీ అవసరం, కానీ దానికి కొన్ని నిబంధనలు కూడా అంత అవసరం. దాన్ని పనిచేసే వ్యక్తులు కావాలి కదా, ఇంధనాలు ఒకటే కాదు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటే కాదు. అదే కాకుండా కన్స్ట్రక్షన్ తప్పకుండా అవసరం. ఎంతమంది జనాభా పెరుగుతుంటే వాళ్ళందరికీ ఆవాసం కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి కదా. కన్స్ట్రక్షన్లో కూడా ఏమిటి, గ్రీనరీ పెంచడం కానీ, ఈ వాటర్ స్ప్రేయింగ్ అంటే బయటకు లేవకుండా అక్కడికక్కడ కాంపెన్సేట్ చేసేలాగా. అదే కాకుండా ఎయిర్ ఇవి ఉన్నాయి, గన్స్ అని, యాంటీ ఎయిర్ గన్స్ అని, ఇంకా అసలు పైకి నుంచి లేవకుండా కొన్ని కెమికల్స్ కూడా ఉన్నాయి, మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, ఏదైతే ఉందో మొత్తమే దాని నుంచి లేచేటువంటి ఈ ఇబ్బందులు రాకుండా చూడాలి. చెట్లు నాటడం అయితే సరే. అదే కాకుండా చాలా మందికి ఏదైనా వేస్ట్ ఉందంటే, చలికాలం వచ్చిందంటే మంటలు వేస్తారు, దానివల్ల కాలుష్యం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు దీపాలు ఒక టైంలోనే కాదు, ఫైర్ క్రాకర్స్ ఏ టైంలోనే ఏదైనా సంతోషం వచ్చినా, పెళ్లిలో కానీ, దీపావళి కానీ, ఏదన్నా వచ్చిందంటే, షాప్ ఓపెనింగ్ గెలిచినా కానీ, చేసినా కానీ, ఏదన్నా కానీ క్రాకర్స్, ఫైర్ వర్క్స్ వాడడం కూడా తగ్గించాలి. ఆల్టర్నేటివ్ ఎనర్జీ అంటే ఏమిటి, విండ్ ఎనర్జీ, గాలిది, అలాగే ఈ మధ్య కాలంలో సోలార్, వీటి వల్ల కూడా ఈ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. అర్బన్ ప్లానింగ్ చాలా ముఖ్యమండి. ఒక నగరాన్ని ప్లాన్ చేసినప్పుడు ఇది గ్రీన్ స్పాట్, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ అని వస్తుంది. ఈవేళ చదువుతూ ఉన్నాను, గ్రీన్ ఎనర్జీ కానీ నెక్స్ట్ వచ్చే దాంట్లో కానీ ఉండేటట్టయితే 470 మిలియన్ల జాబులు ఎక్కువ పెరుగుతాయట. అంటే దగ్గర 1.7 ట్రిలియన్ ఎకానమీ పెరుగుతుంది. అంటే ఎంత ఉపయోగం చూడండి. ఇట్లా అన్ని చర్యలు ఒకటే కాదు. ఇప్పుడు మాటకి ఒక ఇండివిజువల్గా అయితే మీరు ఫైర్ వర్క్స్ కాకుండా ఉండండి, సాధ్యమైనంత కార్ పూలింగో లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి, సైకిల్ మీద వెళ్ళగలిగితే అంత దగ్గరలో కానీ అన్నట్టయితే. నగరం శివార్లు ఉండేవాళ్ళు, మధ్య ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఏంటంటే చెప్పడం, మెట్రో అన్నది దానికి అనుకూలం. ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చేసినట్టయితే కాలుష్యం తక్కువ అవుతుంది. ఎందుకంటే అందులో ఒక 40 మంది 70 మంది 100 మంది ఉంటే 100 వెహికల్ రోడ్డు మీద ఉండవు కదండి. ఎంత ఇప్పుడు ఆడ్ నంబర్, ఢిల్లీలో ఒక ప్రయత్నం చేశారు, ఆడ్ నంబర్ ఈవెన్ నంబర్స్ అంటే కార్ నంబర్లను బట్టి ఒక రోజు అది ఇస్తే ఒక రోజు ఇది తీయాలి. అది ఆ ప్రయోగం చేద్దా ఫలించలేదు. మొత్తం మీద ఏంటంటే వెహికల్ బయటకు వెళ్తుందా, ఇంకా చివరికి 10 సంవత్సరాల తర్వాత వెహికల్ కానీ పాతదైపోతే దాని నుంచి కాలుష్యం ఎక్కువ అవుతుందని ఇలాంటి ఈ రిక్షాస్ కూడా వాడుతూ ఉంటారు. బట్ అగైన్ అయినా కూడా అందువల్ల ఏంటంటే కాలుష్యం అన్నది ఒక వ్యక్తో, ఒక సంస్థతో, ఒక ప్రభుత్వమే కాదు, అందరూ కూడా ఇతోధికంగా మటుకు. ఇప్పుడు మీరు బయటకు వెళ్తున్నారు, ఆఫీస్ నుంచి వెళ్తున్నారు, లైట్ ఆఫీస్ వెళ్ళిపోయి లైట్లన్నీ ఆపేస్తే మీరు కాలుష్యాన్ని తగ్గించినట్టే కదా. ఇన్ని ప్రయత్నాలు అవసరం, ఏ ఒక్కరు చేసేది కాదు. కాబట్టి కాలుష్యాని కోసం మీ భావి తరాలు కూడా తాలూకా దీన్ని
భవిష్యత్తును ముందు దృష్టిలో పెట్టుకొని పిల్లలు వైటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి, పిల్లలు తెలివి రావడానికి, లేకపోతే ఈ కనెక్టివిటీ తగ్గిపోకుండా ఉండాలంటే అందరూ కలిపి చేజోడుగా ఉండి చేసినట్టయితే ఇది సాధ్యం అవుతుంది. ఎగ్జాంపుల్ కొన్ని దేశాలు చూసినట్టయితే మాటకి ఎక్కడ వీరు సింగపూర్ ఇలాంటి దేశాలు అన్నిటికంటే తక్కువ కాలుష్యం, ఆర్థికంగా చాలా ప్రగతి ఉన్న దేశం. చైనాలో ముందు ఆ కాలుష్యం ఎక్కువ ఉండేది. ఈ మధ్య కాలంలో ఎంతో ప్రయత్నంతో ఎన్నో కట్టుదిట్టమైన నిబంధనలతో ఈరోజు నెమ్మదిగా అక్కడ కాలుష్యం తగ్గుతూ ఉంది. ఇది కూడా మనం దాని నుంచి మనం ఎదురుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.